కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమం గుడివాడ నియోజకవర్గంలో ప్రారంభమైంది. గుడ్లవల్లేరు మండలం పోలిమెట్ల గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచార కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలన సాగిస్తుందని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని పేర్కొన్నారు. ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తాము ఇప్పుడు ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నామని తెలిపారు. సూపర్ 6 పథకాలు, అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, రైతు భరోసా వంటి కార్యక్రమాలపై కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎమ్మెల్యే రాము చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ అబ్జర్వర్ సర్దార్ బిగ్, గుడ్లవల్లేరు టీడీపీ అధ్యక్షులు పోలవరపు వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, సీనియర్ నాయకులు కోసరాజు బాపయ్య చౌదరి, జగన్మోహన్ రావు, కొండాలమ్మ గుడి చైర్మన్ ఈడే మోహన్, కొడాలి రామరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓకేనా? పిల్లలున్నారా? ఏం చదువుతున్నారు? చిన్న పాప 3rd క్లాస్. ఇద్దరికి తెలుగు వందనం పడిందామా? వెరీ గుడ్. విజయ కమిటీ చైర్మన్. మరి అందరు చెప్తున్నారా మీరు? తెలుగు వందనం పర్ఫెక్ట్గా చేసాం మనం టైంకి. గుర్తుపెట్టుకోమని చెప్పాలి అంతా పట్టుకొని. అబ్బో ఏంటిది గ్లామర్ కాదు. ఏ స్కూల్ మీది? ఏ స్కూల్ మీది? ఊళ్ళో స్కూలేనా? ఏం స్కూల్? ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? 2. అది కూడా తెలీదా? బాగా చదువుతున్నారా చదువు అయితే ఇంట్లో? ఎవరమ్మా వీళ్ళకి పడిందమ్మా? తెలుగు వందనం పడిందా? టైంకి వచ్చేసిందా? 1వ క్లాస్. పిల్లల్ని అడగకూడదట, తల్లులు కదా పడేది. వాళ్ళని చూస్తారు, వీళ్ళకి చెప్పారా? నీకు చెప్పారమ్మా? చెప్పలేదు కదా. తల్లికి వందనం పడిందా నీకు? మరి సైకిల్ తొక్కుతున్నావుగా, మరి ఆ డబ్బులతోనేగా అది చెప్పాలి. వెరీ గుడ్. చెప్పవసలే, తెలిస్తే చాలు. గుడమ్మా అందరికీ మీకు చక్కగా ఏ పని కావాలన్నా కానీ మేము అంతా అవైలబుల్గా ఉంటున్నాం, చేస్తున్నాం కదా. రోడ్డు వేసామా? మీ మెయిన్ రోడ్డు అసలు మరీ ఎంత దారుణంగా ఉండేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి కదా. చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మిగతా అన్నీ కూడా పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. పెన్షన్ వచ్చేస్తున్నారా? ఎవరికైనా పెన్షన్ వస్తుంది ఇక్కడ? వస్తున్నామా? 6 వచ్చేస్తున్నారా? అందరికంటే ముందే మనకు పెన్షన్ వస్తుంది. అన్నీ కావాల్సినన్ని. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి అందరికీ? అన్నీ చేసుకుని వస్తాం. ఏ మాత్రం అవసరం ఉన్నా తప్పకుండా రండి. అందరం ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి అందరం రెడీగానే ఉంటాయి. ఏ పని కావాలన్నా కానీ మీకు ఇక్కడ అందరం కలిసి బాగా చేసుకుందామా. గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోల్డెన్ రోడ్లు వేసుకొచ్చాం. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నాం. మీకు కావాల్సిన దానికి ముందు, అన్నిటికంటే ముందు నేను అవైలబుల్గా ఉంటున్నాను. ఎవరికి ఏదైనా కావాల్సి వచ్చినా కానీ తప్పకుండా అందరూ రండి, మనం కూడా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ప్రాబ్లమ్స్ కూడా చెప్పండి ఏమైనా ఉంటే. ఇక్కడ సమస్యలు డ్రైనేజ్ సమస్య పక్కనమ్మా. డ్రైనేజ్ సమస్యల్లో వీటితో దళితూనే వస్తుందమ్మా. తీపిద్దామన్నా కానీ ప్రాబ్లం అయి కూర్చుంది కదా. ఏం చేస్తున్నారు? మామూలుగా ఏంటి విషయం? ఏమా బాగున్నారా? హాయ్ హాయ్. నీళ్ళు అది ఎందుకని
వచ్చేసి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళు నొప్పులా ఒకసారి టెస్ట్కి పంపిద్దాం సరే ఏదో ఒకటి చెయ్యి. టెస్ట్కి పంపిస్తుందా నువ్వురా ఓకే కాయరా నీకెంత వయసు ఏం చేద్దాం? ఆ? ఇంటి పట్టే మరి మేము 60 రాలే ఇంక నీకు 580 మీ ముగ్గురు పేర్లు రాసుకోండి ఈ మీ ముగ్గురికి కనుక 590 580 వచ్చేస్తే ఇంటర్మీడియట్ ఫ్రీ ఏ చదువుతా అన్న నేను చేసుకుంటాను చేస్తారా పేర్లు రాసుకోండి పేర్లు వాళ్ళ ఫాదర్ తండ్రి పేరు కాంట్రాక్ట్ కూడా అయిపోయింది మొదలైపోతుంది థ్యాంక్ యూ నమస్తే అమ్మా హాయ్ హలో మీరు ఎక్కడికి వెళ్ళి నువ్వే వచ్చేస్తున్నా ఢిల్లీ ఉందా వద్దులే పాప చిన్నపిల్లలు చదువుకోవాలి బాటేనమ్మా మీరు స్కూల్ పెడదా దయతే దా నమస్కారం అండి మళ్ళీ చూస్తే మాకే భయం అది చిన్నపిల్లలు ఉన్నారు భయపెట్టకండి